రాజ్యాంగాన్ని హక్కుకుంటున్నాం, దేశాన్ని కాపాడుతున్నాం. ఈ సమావేశానికి మన ముఖ్య అతిథులు కిరణ్ గారు, మరి అదేవిధంగా నిర్వాహకులు నరసింహ గారు, మరి తిరుపతి గారు, రమణ గారు, మిత్రులు, అన్ని ప్రజా సంఘాలు, మరి అట్లనే పార్టీలలో కూడా ఉండి అందరూ కూడా చేయడం జరిగింది. ఈ అందరికీ కూడా జైభీములు, నమస్కారాలు, వందనాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ చెప్పడం నేను మీరు అందరూ చూసి పోయిన ఎలక్షన్లో బీఆర్ఎస్కు సపోర్ట్ చేసిన, మేడాన్ని ఓటేసిన, మేడాన్ని గెలిపించుకో. ఎందుకు అని అంటే ఏ ఒక్క వ్యక్తిని కూడా గుర్తించే వ్యక్తి, ప్రతి వ్యక్తిని పలకరించే వ్యక్తి, తనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది. పోతే రకరకాలుగా ఆమె ఉన్న ఆ పీరియడ్లో, మొన్న 5 ఏళ్ల పీరియడ్లో గతంలో నేను ఆమె వెంబడి చూసినాం అనేది కాదు, డెవలప్మెంట్ విషయంలో చాలా మంచి జరిగింది. ఆ మంచి జరిగినందుకు మళ్ళీ ఓటేయవలసి వచ్చింది. పార్టీ కూడా పనిచేయదు. మరి ఈ రోజున్న పరిస్థితి, ఆ రోజున్న పరిస్థితి వేరు. అంటే ముఖ్యంగా ఏంది, గతంలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్. పార్లమెంటు ఎలక్షన్లు ఒకటి, అసెంబ్లీ ఎలక్షన్లు ఒకటి. అంటే అసెంబ్లీ ఎలక్షన్లు ఎక్కడి వరకు చూస్తాం మనం? తెలంగాణ వరకు చూస్తాం. పార్లమెంట్ ఎలక్షన్లు ఎక్కడ చూస్తాం? దేశాన్ని మొత్తం చూస్తాం. అంటే దేశంలో ఎక్కడ ఏం జరుగుతున్నది, మరి ఏ విధంగా ముందుకు పోతున్నది, గతం ఉన్నది ఏంది, మరి ఇప్పుడు జరగబోయేది ఏంది అనేది మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం. అంటే ఈ ఆలోచన టైంలో కూడా ముఖ్యంగా బేస్ చేసుకున్నది ఎక్కడ అనేది మనం ఒకసారి చూసినట్లయితే, భారత్ జోడో అభియాన్, కిరణ్ సారు తన టీం అందరం కలిసి హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా ఒక రోజున్నర అంటే అర్ధరాత్రి దాకా కూడా ఒక చర్చలు జరిగినాయి. ఆ చర్చల సారాంశంగానే ఈరోజు అంటే దళిత బహుజన శ్రామిక యూనియన్లో నేను పనిచేస్తూ ఉన్నాను. నా స్టేట్ టీం మొత్తం అంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక మినిమం 5-6 మంది ఇన్ఛార్జ్గా పనిచేస్తారు. దాని కింద మళ్ళీ మండలిలో కూడా మళ్ళీ పనిచేస్తాం. అంటే ముఖ్యంగా 6 కాన్స్టిట్యున్సీ అంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు 6 అయిపోయాయి. అంటే నిజామాబాద్, మన సికింద్రాబాద్, మహబూబ్నగర్, ఈ చేవెళ్ళ, మరి ఈ ఇంకా కరీంనగర్, ఇట్లా 6 కాన్స్టిట్యున్సీలో మన టీం పనిచేస్తుంది. అంటే మిగతా ఏరియాలు కూడా ఉన్నాయి. నాగర్ కర్నూలు ఉంది, ఇక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ 3 ముఖ్యం, ఈ 6 ముఖ్యం ఎందుకు అని అంటే, ఈ 6లో బీజేపీ ప్రభుత్వం మనం ఇప్పటిదాకా చాలామంది అన్ని అనుభవాలు చెప్పారు, ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది అని. అవన్నీ ఇప్పుడు అంటే మేము ముఖ్యంగా చూసినట్టయితే మణిపూర్ సంఘటన, మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, వేరే ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మన ఈడంటే మొన్నటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం. మన మిత్రుడు ఒకరు మాట్లాడి ఏ ఒక్క రోజు కూడా అక్కడ పోయి ఇన్ని జరుగుతున్నా కానీ ఆయన చూడలేదు. మరి అక్కడ ఆయన చూడలేదు అంటే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అన్న ఆ పరామర్శ చేయాలి, ఆ ముఖ్యమంత్రి అన్న దాన్ని ఖండించాలి, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని పోలీసులను పెట్టి అవి అరికట్టాలి, అదేంది కర్ఫ్యూ చేసి మొత్తం నియంత్రణ చేయాలి. నువ్వు ఒకసారి వీడియోలు చూసినట్లయితే కళ్ళకు నీళ్ళు వస్తాయి. నేను ఒకటి అంటే నిన్న రాత్రి మొన్న రాత్రి కిరణ్ సారా ఇంకా వేరే నవీన్ సార్ వీళ్ళందరూ పెడతా ఉన్నారు. మీద చర్చి సింబల్ అంటే సిల్వా ఉన్నది. ఆ చుట్టుముట్టు ఇళ్ళు చాలా ఉన్నాయి, ఆ ఇంటినే కాల్చేసి. ఇంతకుముందు చెప్పిన మిత్రులు ఒక మహిళను వివస్త్రం చేసి కాల్చేయడం, ఇవన్నీ అంటే తన ప్రభుత్వం ఉన్న తాన్నే ఇవన్నీ చేయడంలో ఎంత కిరాతకం అంటే అంత కిరాతకం. అవి మనం చాలా బాధపడవలసిన సంఘటన. అవి అటువంటి దాంట్లో కూడా నేను ఇంతకుముందు కొంత షేర్ చేసే దాంట్లో SC/ST యాక్ట్ విషయంలో గట్టుపల్లి అనే విలేజ్ ఉంది, 7 గంటలు అంటే ఆ 7 గంటల టైంలో ఆయన పేరు కిష్టే. ఆ కిష్టేను టైల్ వేసి ఉదయమే 7 గంటలకు కాల్చేసి ఎప్పుడు ఇక చెప్పి పట్టుకొచ్చి అవనాతం కాల్చి. ఎందుకు అని అంటే వాళ్ళ ఇంట్లో ఒక పుట్ట ఉంది, ఆ పుట్ట ఉంటే పుట్టకు బొట్లు పెట్టి, మన సాంప్రదాయాలు ఏముంటాయి, పుట్టకు బొట్లు పెట్టి ఆయన పూజ చేసి బయటకు వెళ్తారు రోజు. అంటే
ఆయన పుట్టకు బొట్టు పెట్టి బతికితే ఆ పక్క ఓడికి ఎవరికి ఏమని అర్థమైంది, ఏమైంది, ఆ ఊళ్ళో ఎవడు చచ్చిపోయింది, ఈయన మంత్రాలు చేస్తుండు, చంపుతున్నాడు మనుషులను అనేది ఒక ప్రచారం చేసింది. అంటే అటువంటి సంఘటనలు జరిగినప్పుడు చందుకు కొంత అనుభవం ఉందో లేదో కానీ, ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యే నరసింహ గారు, నేను ముందు పోతే ఆయన వచ్చేది, లేకపోతే ఆయన ముందు పోతే నేను పోయేది. అంటే ఒక పార్టీ పరంగా తను పరామర్శించేది, తన తర్వాత నేను యూనియన్ పరంగా నేను పరామర్శించేది. అట్లనే ఒక సత్తమ్మ అని ఉండే, వికారాబాదు సత్తమ్మ, చేతులు బట్టలు చుట్టి బాణమతి చేస్తున్నారు, బట్టలు చుట్టి కాల్చే చేతులు అట్నే, ఇక ఆమెను ఎక్కడ కదలకుండా ఆ చేతులు పట్టుకునే స్టేజ్లు. ఇటువంటి సంఘటనలు చూసినాం. అంటే అటువంటి సంఘటనలకు మనమందరం ఒక ప్రజా సంఘాలుగా మేము కానీ, కమ్యూనిస్టులు కానీ, ఇంకోరు కానీ ఇక్కడ ఖండించే వాళ్ళు ఉన్నారు, ఇంకా చట్టాలు పెట్టి కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, మణిపూర్లో ఏం జరుగుతుంది? మరి అటువంటి పరిస్థితి ఎందుకు లేదు? ప్రధానమంత్రి ఆయన్నే ఉంటాడు, సీఎం ఆయన్నే ఉంటాడు, అవన్నీ జరుగుతలేవు. ఇవన్నీ అంటే మనకు దారుణం. మనం ఇంకొక ఇందులో ఆలోచన చేయవలసింది ఏంటంటే, గుజరాత్ కానీ, మణిపూర్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ దాకా కూడా ఆ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో పెళ్లి చేసుకొని గుళ్ళెపోతే ఇద్దరిని కట్టేసి కొట్టింది. ఇవన్నీ వీడియో సంచలనంలో మనం అక్కడ వెళ్ళి చూసే పరిస్థితి ఎందుకు లేదు అని, మనకు అంత ఆర్థిక స్తోమత లేదు, అంత విస్తరించే పరిస్థితుల్లో కూడా లేదు. మన తెలంగాణ వరకు మనం వెళ్తాం, పోతాం, వస్తాం కాబట్టి అది జరుగుతున్నాయి. కొంతవరకైనా ఖండిస్తున్నాం, కొంతవరకైనా కేసులు పెడుతున్నాం, రకరకాల జరుగుతూ ఉన్నాయి. కానీ అటువంటి దుస్సంఘటనలు ఇప్పుడు ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం అక్కడున్న ఏవైతే ఉత్తరప్రదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఎలక్షను, ఓటు, ఎంపీలు, మళ్ళీ అక్కడ ఉన్న మిత్రపక్షాలు వాళ్ళతోటి ప్రభుత్వాలు వెళ్ళాయి 10 సంవత్సరాలు. ఇప్పుడు అక్కడనే ఇటువంటి సంఘటనలు జరిగితే మనం ఏ విధంగా ఉండాలి? ఇంకా రెండోటి, అక్కడ ఏవైతే మాకు మెజార్టీ ఉంది, లేకపోతే మన వాళ్ళు ఉన్నారు, మాకు బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని ఒక గట్టి నమ్మకం చెప్తుర్రో, ఇక్కడ దక్షిణ భారతదేశాన్ని టార్గెట్ చేస్తాం. దక్షిణ భారతదేశంలో కూడా మా ఎంపీలు కాగలిగితే ఇంకా మేము 400 సీట్లు తెచ్చుకుంటాం, ఏదంటే అది చేయగలుగుతాము అనేది వాళ్ళ గట్టి నమ్మకంతో ఇప్పుడు పనిచేస్తాం. అంటే అక్కడ తగ్గింపు అవుతుంది, ఇక్కడ విస్తరించడానికి వాళ్ళు, అంటే అక్కడ తగ్గింపు దాన్ని ఎక్కడ భర్తీ చేయాలి? దక్షిణ భారతదేశంలో తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే తెలంగాణ కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, ఇవన్నిట్లలో భర్తీ చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్. కాబట్టి ఈ కాన్సెప్ట్ను ఎప్పుడైతే మనం ఆ సంఘటనలను చూసి ఈ సంఘటనలకు వాళ్ళని ఇక్కడ అడుగుపెట్టనియొద్దు అనేది మనం మొట్టమొదటి కాన్సెప్ట్గా మనం చూడాలనేది నా ఆలోచన. అంటే అక్కడ జరుగుతున్న దారుణాలు అరికట్టలేవు, అవన్నీ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ ఆ ప్రభుత్వాన్ని మనం చేయకూడదు. ఇంకా రెండోటి ఏంటంటే, ఎక్కడైతే బీజేపీకి దగ్గర ఉన్నాయో అందులో మనం మైనస్ చేయగలిగితే, ఆ ఓట్లను మనం మైనస్ చేయగలిగితే మనం ఇంకోరు గెలుస్తారు, లేకపోతే బీజేపీని అడ్డుకోగలుగుతాము అనేది ఇది మెయిన్ కాన్సెప్ట్. మన రాజ్యాంగం విషయానికి వస్తే, రాజ్యాంగాన్ని మారుస్తాము అనే దానికి వస్తే, రాజ్యాంగం నీకు మెజార్టీ వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తావు. రాజ్యాంగం మార్చేటప్పటికీ ఇంకా ఏముంటాయి? రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏమున్నాయి? సమానత్వం హక్కు ఉంది, రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు ఎత్తేయడానికే నీ ప్లాన్ ఉంది అనేది మనకు వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మనం చేస్తున్నాం. అంటే మన రిజర్వేషన్ల వల్ల ఒక దళితులే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా ఈ హక్కులు ఉన్నాయి. ఈ హక్కులను మనం కాపాడుకోలేనప్పుడు మనం ఇంకెవరు చేస్తాం? మరి ఈ చేసే ధర్మంలో మిత్రులు అన్నారు, పాఠ్యాంశంలో కూడా రాజ్యాంగం చేర్చాలని. అది చాలా గొప్ప విషయం. ఎందుకు అనంటే, ఈరోజు ఈ నలుగురం కూర్చొని 10 మందిని కూర్చొని మనం చర్చించవలసిన అవసరం ఉండదేమో. ఆ అంశం రావాలంటే ఏంది? ఈ బీజేపీ అయితే పోవాలి కదా. ఈ బీజేపీ పోతేనే మళ్ళీ అటువంటి అంశాలు తిరగక్కుతాయి. ఇప్పుడు అంబేద్కర్, ఇప్పుడు మనం చూసినాం ఈ పార్లమెంట్లో, మనం ఎవరిను అడిగినా అడగకున్నా మన అసెంబ్లీని అంబేద్కర్ పేరు పెట్టి, అదే పార్లమెంట్కి డిమాండ్ చేసినాం, అందరు చేసారు, చాలా మంది డిమాండ్ చేసారు, కానీ ఆడ అంబేద్కర్ పేరు పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదు? నీవు ప్రేమ ఉన్నావు అంటే ఇవన్నీ అంటే ఇంటర్నల్గా ఆయనకున్న గురువులు ఎవరు ఉన్నారు? ఆర్ఎస్ఎస్ ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది, రకరకాల శాఖలు ఉన్నాయి.
ఆ శాఖలు ఏవైతే చెప్తాయో ఇంటర్నల్గా ఈయన అవి అమలు చేస్తారు. ఈయన బీసీ అని చెప్తారు కొంతమంది, బీసీ కాబట్టి బీసీ ప్రధాన్ని బలపరచాలని చెప్తారు. నువ్వు బీసీ అయితే వాళ్ళు చెప్పినట్టు ఎట్లుంటావు? నీ బీసీకి కావాల్సిన చూడాలి కదా, అవన్నీ జరుగుతలేవు. మరి ఇవన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా ఉన్నాయి, అందరు కూడా మాట్లాడిన అంశాలు ఉన్నాయి. ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేది ఎప్పుడైతే అనుకుంటుండో ఉత్తర భారతదేశంలో తగ్గించుకొని మన దక్షిణ భారతదేశానికి కూడా బీజేపీని గిన మనం బలపరిచి బీజేపీని గిన నెగ్గేయగలిగితే మనకు అంతమైన ఇంకా రాజ్యాంగం మార్చడమే కాదు, అక్కడ ఏవైతే జరుగుతున్నాయి ఇక్కడ కూడా అవే జరుగుతాయి. అందుకోసం మనం ఖచ్చితంగా శాయశక్తుల మనం ప్రయత్నం చేసి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో దరిదాపు చేరకుండా ఉండాలనేది మన కోరిక. ఇంకా రెండవ అంశం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ను ఎందుకు అనుకున్నామంటే ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు ఒకసారి చూసినట్లయితే మనం నెక్స్ట్ ఎవరున్నారు సెంట్రల్. నేను మొదలే చెప్పిన ఇక్కడ బీఆర్ఎస్, తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అని సెంట్రల్ చూసినట్టు అయితే అక్కడ ఎవరున్నారు? బీజేపీ ఉంది. బీజేపీ ప్రత్యామ్నాయంగా ఇంకెవరున్నారు? ఇండియా కూటమి ఉంది. ఇండియా కూటమిలో చాలా సిపిఎం పార్టీ కానీ బీఎస్పీ కానీ, బీఎస్పీ లేనట్టుంది కానీ ఎస్పీ ఉంది, చాలా ఇప్పుడు ఆర్జేడీ ఉంది, మన పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, వీళ్ళంతా చాలా మంది సపోర్ట్ చేస్తా ఉన్నారు. అంటే ప్రాంతీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. మరి నెక్స్ట్ ప్లేస్ వాళ్ళకే ఉంది. మరి వాళ్ళకున్నప్పుడు మరి అక్కడ బలపరచవలసిన అవసరం ఉంది అనేది మనం ఒకసారి గుర్తించాలి. ఇంకా రెండే ఉంది ఏంటంటే కాంగ్రెస్ మనం గతం కూడా చూసినట్లయితే ఇందిరమ్మ పాలన అంటున్నాం. ఈరోజు ఇందిరమ్మ పాలనలో ఏం జరుగుతున్నది? 20 సూత్రాల పథకం తెచ్చి ఆ పథకం కొంతవరకు సక్సెస్ అయింది. మనం భూములు ఇచ్చే దాంట్లో కూడా, ఇండ్లు జాగులు ఇచ్చే దాంట్లో కూడా గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు ఇప్పుడు ఈరోజు అవన్నీ ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు, అది తెలుగుదేశం ఉండొచ్చు, ఇంకో లేకపోతే మన కాంగ్రెస్ ఉండొచ్చు, ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని భూములు అమ్ముకొని ఈరోజు ప్రభుత్వాలు వెళ్తా ఉన్నాయి. మీరు చూసినట్టయితే భూములు ఇప్పుడు మన ఫార్మా భూమి ఉంది, మన తాను 8 లక్షలు ఇచ్చి కొన్నాడు భూమి, ఇప్పుడు అది 8 లక్షలకు వస్తుందా? ప్రభుత్వమే దగ్గర ₹1 కోటి ఏమో కంపెనీలకు ఇచ్చి అమ్ముకుంటారు. అంటే మనకిచ్చింది ఎంత, వాళ్ళకి ఇచ్చేది ఎంత? ఇప్పుడు ఇంకొక అంశం ఏం లేదు. మరి అటువంటి దాన్ని కూడా మనం నిలబెట్టుకోవాలంటే మనం ఈరోజు అంటే కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఓటేయాలనేది చెప్తాం. ఎందుకంటే బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ ఓటేయమని సార్ చెప్పినట్టు కూడా బీజేపీని అడ్డుకోవడానికి కోసమే మనం ఈ పని చేయాలనేది మన ఒక ఆలోచన. 2 అంశాలలో మనం ముందుకు పోదామని మీరందరూ చాలామంది చంద్రు కూడా మాట్లాడుతున్నారు. అందరూ కూడా అంటే తనకు తెలిసింది ఈ మీటింగ్ ఇంతకుముందే జరపాలని. అంటే గ్రౌండ్లో చాలా వరకు ఈడున్న కొంతమంది తప్ప 75% ఆల్రెడీ గ్రూపులలోకి వచ్చారు. ఎట్లా వచ్చారు అంటే మనకు అనుకూలంగా గ్రామాలలో కూడా మేము మాట్లాడుతున్నప్పుడు గ్రామాలలో ఏ గ్రామం పైన ఒక 4 వ్యక్తులతోటి మాట్లాడి ఆ 4 వ్యక్తులు అనుకూలమైన వ్యక్తులను ఆ గ్రూపులలో జాయిన్ చేసిన వాళ్ళు ఇంకో 4 చేశారు. ఆ గ్రూప్ కూడా యాడ్ అయిన ఉన్నాయి. అట్లా దగ్గర నీకు దగ్గర నేను మాట్లాడుతుంటే తిరుపతి దాన్ని ఒక 5-10 నిమిషాలలో ఆ పని చేయడం జరిగింది. అంటే ఈ మీటింగు మేము చాలా ప్రయత్నం చేసినాం. ఇప్పుడే కాదు, దగ్గర 15 రోజుల సంది ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగానే మనం ఈ మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాం. మేము ఈ మీటింగ్ కూడా ప్రతి విలేజ్కు ఒకరిద్దరిని పిలిచి చేయాలంటే 100 మంది అవుతారు. 100 మంది కాదు కానీ ఇప్పుడు మనకు ఈడికి వచ్చే వరకల్లా ఇంకా తగ్గుతాం. అంటే ఈడికి వచ్చిన వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే నేను చెందుకు నేనేం ఫోన్ చేయలేదు. ఇప్పుడు శ్రావణ్ కానీ కొంతమంది ఈ గ్రూపులలో ఉండి లేకపోతే తెలుసుకొని ఒక రాజ్యాంగం మీద